మహోన్నతుడైన మా దేవ, సర్వాధికారి అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ అపారమైన ప్రేమను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను తండ్రి. ఈ ఉదయకాలమందు మీ వాక్యాన్ని వింటున్నటువంటి బిడ్డలు అందరి కొరకు, వారి కుటుంబంలో ఉన్న వారి పిల్లల కొరకు ప్రార్థిస్తున్నాను స్వామి. తండ్రి, కాలము నిజంగా ఎంతో చెడిపోతూ ఉంది. ఆమోసు గారు చెప్పినట్లుగా ఇది చెడు కాలము గనుక బుద్ధిమంతుడు ఊరకుండాలి అన్నట్టు తండ్రి, బిడ్డలు మా ప్రభ ఈ చెడిపోయిన కాలంలో బుద్ధిమంతులై వారు ఊరకుండటానికి నేర్పించండి. నీ అందు విశ్వాసం ఉంచిన బిడ్డలు, మీ రక్తంతో కడగబడిన బిడ్డలు, మీ పేరు పెట్టబడిన ప్రజలు, మీ స్వాస్థ్యమని అనిపించుకుంటున్నటువంటి బిడ్డలు తండ్రి, ఏ విధంగా వారు తమ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవాలనో, ఏ రీతిగా మీ కొరకు వారు సిద్ధపరచబడాలనో దయచేసి బిడ్డలకు మీరు నేర్పించమని ప్రార్థిస్తున్నాను. ప్రతి వారితో కూడా మీరు మాట్లాడండి స్వామి. వారు ప్రార్థించేటప్పుడు మాట్లాడండి, వాక్యము చదివేటప్పుడు మాట్లాడండి, వాక్యం వినేటప్పుడు కూడా మాట్లాడి ఆ బిడ్డలలో ఉన్న బలహీనతను తెలియపరిచి దాని నుండి బిడ్డలు విడుదల పొందుటకు దేవా కృప దయచేయి. సమస్త ఘనత మహిమలు మీకే. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ఆగస్టు మాసం 16వ తారీఖు 2024 శుక్రవారం. ప్రియులారా, 2వ రాజుల గ్రంథము 21వ అధ్యాయం 5వ వచనము నుండి ఉన్న విషయాలు ధ్యానించటానికి ప్రభు మనకు సహాయము చేయని. మనష్షే తాను చేసిన కార్యాలు చాలా భయంకరమైనవి. 5వ వచనములో చదువుకున్నట్లయితే, మరియు యెహోవా మందిరమునకున్న 2 సాలలలో ఆకాశ సమూహములకు అతడు బలిపీఠాన్ని కట్టించాడు. దేవుని యొక్క మందిరమునకున్న 2 సాలలు, వాటిలో ఆకాశ సమూహములకు బలిపీఠాన్ని కట్టించి తన కుమారుని అగ్నిగుండము దాటించి జ్యోతిష్యమును శకునములను వాడుక చేసి యక్షిణీగాండ్రతోనూ సోదెగాండ్రతోనూ సాంగత్యము చేశాడు. అయ్యలారా, గమనించాలి. దేవుని పేరు పెట్టబడినటువంటి రాజు, దేవుని ప్రజలు నివసిస్తున్నటువంటి ప్రాంతం, దేశం, దేవుని ప్రజలు నా సొత్తు అని చెప్పుకుంటున్న ప్రజల మధ్యలోనికి ఎటువంటివి ప్రవేశపెట్టాడో ఆలోచించాలి. ప్రియులారా, గమనించాలి. శకునగాండ్రు, జ్యోతిష్యులు, యక్షిణీగాండ్రతోనూ సోదెగాండ్రతోనూ సాంగత్యము చేశాడని. రాజే ఈ ప్రకారముగా చేసినట్లయితే దేశంలో ఉన్న ప్రజలు ఇంకా విచ్చలవిడిగా చేస్తారు కదా. ఈ ప్రకారముగా అతడు యెహోవా దృష్టికి బహుగా చెడుతనము జరిగించుచు ఆయనకు కోపము పుట్టించెను అని అంటున్నాడు. ప్రియులారా, దేవుని బిడ్డలం మనం. ప్రభు రక్తంతో కడగబడిన బిడ్డలం. ప్రభుల వారు, మీరు నా స్వాస్థ్యమై ఉన్నారు, నా స్వజనమని చెప్పాడు. అటువంటి పిల్లలం మనము. ఈ రీతిగా పనికిరాని వాటి వైపు చూడకూడదు. ఒకసారి ఒక ఎన్సిసి ఆఫీసర్, నేను కొంచెము కలవరంతో ఉన్నాను, దయచేసి మా ఇంటికి వచ్చి ప్రార్థించమని చెప్పాడు. ఆయన ఒక అపార్ట్మెంట్లో ఉన్నాడు. ఆ అపార్ట్మెంట్లో ఉండేటప్పుడు కింద గదులు ఎలాగుంటాయో పైన కూడా అలాగే ఉంటాయి, మార్పు చెందవు. ఎవరో ఆ ఇంటికి ఒక పాస్టర్ గారు పోయి ఆయన అంతా చూసి అక్కడ వాష్రూమ్ దగ్గర, టాయిలెట్కి వెళ్ళే దగ్గర
ఇది ఇక్కడ ఉండకూడదు అని దాన్ని మార్పించి ఆ టాయిలెట్ దగ్గర ఆఫీస్ రూమ్ పెట్టించుకున్నాడు. ఈ టాయిలెట్ని ఇంకో దగ్గరికి మార్చాడు. అది కూడా ఆయనకు పని జరగలేదు. ఆ పట్టణంలోకి నేను సువార్త చెప్పడానికి వెళ్తే నన్ను తీసుకెళ్ళారు. తీసుకెళ్తే ఆయన అంటాడు, సార్, ఇది ఎంత చేసినా, ఇంటి వాస్తులు చూసినా, నేను స్థలాలు మార్చినా నా పరిస్థితులు మారలేదు అన్నాడు. ఏం మార్చారు అంటే ఆయన అంటాడు, ఇక్కడ టాయిలెట్ గది, ఇది వాష్రూమ్ ఉంది, అయితే దీన్ని మార్చి అక్కడ పెట్టాము, దాన్ని మార్చి ఆఫీస్ రూము ఇక్కడ పెట్టామని. నాకు నవ్వు వచ్చేది. వీడు స్థలం మార్చవచ్చు, కానీ వీని పైన ఉన్నవాడు టాయిలెట్గానే యూజ్ చేస్తున్నాడు కదా, కింద ఉన్నవాడు కూడా టాయిలెట్గానే యూజ్ చేస్తున్నాడు కదా. ఎంత అసహ్యము చూడండి. దేవుని నమ్ముకున్న బిడ్డలు ఈ రోజున వాస్తులు, దేవుని నమ్ముకున్న బిడ్డలు ఈ రోజున శాస్త్రాలు, శకునాలు, అన్నింటికీ పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఇంకా ఒక దుఃఖకరమైన సమాచారం. ఒక క్రైస్తవుల కుటుంబంలో వివాహము అనేది ప్రారంభమైతే మొదట వారు పూజారి దగ్గరికి వెళ్ళి అక్కడ వాళ్ళు లగ్న పత్రిక, వివాహ పత్రికను రాసుకుంటారు. ఏ దినం బాగుంటుంది, ఏ గడియ, ఏ సమయం బాగుంటుందని ఆయన దగ్గరికి వెళ్ళి లగ్నం రాయించుకొని మళ్ళా క్రైస్తవ పూజారి దగ్గర పెళ్లి చేయించుకుంటారు. ఇది కూడా అసహ్యమే. దయచేసి గమనించాలి. ఆ రోజుల్లాగానే ఈ రోజుల్లో కూడా చాలామంది ఇటువంటి కార్యాలు చేస్తూ ఉన్నారు. కొన్ని పర్యాయాలు కొంతమంది ఏ దేవుడైతేనేమి, దేవుళ్ళందరూ ఒక్కటే అనేటటువంటి తర్కవాదం, వారు కూడా మందిరాలకు వస్తూ ఉంటారు. ఇది నిజంగానే చాలా విచారకరమైన సమాచారం. యెహోవా కోపము అతని మీదికి వచ్చాది. అతడు చేసిన చెడు కార్యాలన్నింటిని బట్టి ప్రభువు కోపగించుకున్నాడు. యెహోవా దావీదునకును అతని కుమారుడైన సొలొమోనుకును ఆజ్ఞ ఇచ్చి, ఈ మందిరమున ఇశ్రాయేలు గోత్ర స్థానములలో నుండి నేను కోరుకొనిన యెరూషలేమునందు నా నామమును సదాకాలము ఉంచుదునని యెహోవా సెలవిచ్చిన, యెహోవా మందిరమందు తాను చేయించిన అషేరా ప్రతిమ ఉంచాడు. దేవునికి నిజంగా ఎంత కోపం రావాలి. దేవుని యొక్క నామము ఎప్పుడూ ఆ మందిరంలో నిలిచి ఉండు రీతిగా దావీదుకును ఆయన కుమారుడైన సొలొమోనుకును దేవుడు చెప్పిన ఆ మాటల్ని ఉల్లంఘించి అషేరా దేవత యొక్క ప్రతిమని ఆ మందిరంలో ఉంచాడు. ఎంత భయంకరమైన కార్యమో ఆలోచించండి. ప్రియులారా, గమనించాలి. ఒకసారి ఒక గృహ ప్రతిష్ఠ కొరకు నన్ను పిలిచారు. పిలుస్తూ ఆయన అంటాడు, ఉదయాన్నే రావాలి అయ్యగారని. ఉదయాన్నెందుకు అని అడిగితే పాలు పొంగించాలి అన్నాడు. పాలు పొంగితే ఏమొస్తుంది నీకు, పొంగితే పొయ్యి పాలు అవుతుంది అని చెప్పాను. వాడు లేదు లేదు, పోనీ 6కు రండి, 7కు రండి, 8కి రండి అట్లా చెప్తూ వచ్చాడు. సరే 8కి వస్తానని చెప్పాను. 8కి నేను మా దైవ సేవకుడు ఇద్దరు స్కూటర్లో వెళ్ళాం. వెళితే మా ఎదురుగుండా ఒక పూజారి వచ్చాడు, వాళ్ళ ఇంటి సమీపంలోనే. ఆ తరువాత మేము వెళ్ళేసరికి ఎవరో అయ్యగారు పాస్టర్ గారు వచ్చారని వెళ్తే ఇంట్లో నుండి ఆ ఇంటి యజమాని పరిగెత్తుకుంటూ బయటకు వచ్చి బయటకు కుర్చీ వేసి, అయ్యగారు 2 నిమిషాలు అని అన్నాడు. ఓకే అని అనుకున్నాను. మళ్ళా 2 నిమిషాలు 20 నిమిషాలు అయింది, 20 నిమిషాలు 40 నిమిషాలు అయింది.
వీడు రానే లేదు లోపల నుండి బయటికి. అక్కడున్న వాళ్ళని అడిగాను, ఏమైందిరా వీడు రాలేదు అంటే వాళ్ళు అన్నారు, వాడు రాడు సార్, లోపల గోమాతను తిప్పుతూ ఉన్నాడు అని అన్నాడు. గోమాతను ఎందుకురా తిప్పేది అని అంటే వాళ్ళు అంటారు, అది మలమూత్ర విసర్జన చేస్తే వాళ్ళకి ఆశీర్వాదం అని తిప్పుకుంటా ఉన్నారు. గోమాతకు ముందు పూజారి కూడా వచ్చి పూజ చేసిపోయినాడు అన్నారు. నాకు చాలా బాధ అనిపించాది. వాడు మందిరానికి వచ్చేవాడే, అని భార్య కూడా బాప్తీసాలు తీసుకున్న వాళ్ళే. పూజారితో ఆ ఇంటి ప్రతిష్ట, తరువాత గోమాత ఇంట్లో తిరగడము, యేసుప్రభు ఆఖరిలోన దయచేసి వినాలి. దేవుని మందిరాలలో ఈ రోజున అషారా దేవత ప్రతిమను వారు పెట్టినట్లుగా చాలామంది దేవుని సన్నిధానంలో బాప్తీసాలు తీసుకొని మారు మనసు పొంది మందిరానికి వెళుతూ ఇటువంటి పనికిరాని కార్యాలు చేస్తూ ఉంటారు. దేవుని ప్రేమ తప్ప మనకు దొరకదు. దేవుని ప్రేమ మనకు తప్పకుండా దొరకదు. దేవుని కోపమే మనకు దొరుకుతుంది. ఆయన మన మీద కోపగించవలసి వస్తుంది. ఇశ్రాయేలీయులకు నేను ఆజ్ఞాపించినదంతటిని నా సేవకుడగు మోషే వారికి వ్రాసి ఇచ్చిన ధర్మశాస్త్రమును వారు గైకొని ఎడల వారి పితరులకు నేనిచ్చిన దేశము నుండి వారి పాదములను ఇక తొలగి పోనీయనని యెహోవా సెలవిచ్చిన మాట వారు వినకపోయిరి అని వాక్యము సెలవిస్తుంది. దేవుడు మోషే ద్వారా సెలవిచ్చినటువంటి ఆ ధర్మశాస్త్రాన్ని వారు గైకొని ఉంటే వారి పితరులు నేనిచ్చిన దేశంలో నుండి వారి పాదాలు పక్కకు తొలగనీయను. యెహోవా సెలవిచ్చిన మాట వారు వినకపోయిరి. ఇశ్రాయేలీయుల ఎదుట నిలవకుండా యెహోవా లయము చేసిన జనులు జరిగించిన చెడుతనమును మించిన చెడుతనము చేయనట్లు మనష్షే వారిని రేపెను అని వాక్యము సెలవిస్తుంది. ప్రియులారా, ప్రజలను చెడుతనం చేయటానికి రేపే వ్యక్తిగా ఉండకూడదు. ప్రజలలో చెడుతనమును తొలగించే వ్యక్తిగా నీవు జీవించాలి. దేవుడు ఆ జ్ఞానమును నీకు ప్రసాదించి నడిపించునుగాక. 9వ వచనము పూర్తయ్యాది.